షిన్మాన్ బెనిమారు. ముద్దుగా డిస్ట్రక్షన్ కింగ్ బెని అని పిలుస్తారు. ఎందుకంటే మనోడు ఏదైనా ఫైట్‌కెళ్తే అవతల ఎంతమంది ఉన్నా ఒక్కడే వెళ్తాడు. టాక్టిక్స్ ఉండవు. బ్యాకప్ ఉండదు. ఇలా వెళ్లి సావగొట్టి అలా వచ్చేస్తాడు. మనోడికి గవర్నమెంట్ అంటే ఇష్టం ఉండదు. పాలిటిక్స్ అంటే అసహ్యం. రూల్స్ అస్సలు ఫాలో కాడు. అయినా గాని గవర్నమెంట్ వీడిని పిలిచి స్పెషల్ ఫైర్ ఫోర్స్ కంపెనీ 7కి కెప్టెన్ చేస్తుంది. ఎందుకు? ఎందుకంటే ఒక ఏరియా ఉంటది. అసాక్సా అని. ఆ ఏరియాకి వీడు పెద్ద డాన్. అక్కడ ప్రజలు వీడిని ఒక లీడర్‌లా చూస్తారు. ఎందుకంటే వీడు వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు. సో, ఇలాంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ని గవర్నమెంట్ యాంటీగా ఉంచుకోవడం కన్నా టెంపరరీగా కొన్నాళ్ళు వాళ్ళ పనులు జరగడానికి కంపెనీ 7ని కెప్టెన్‌గా చేస్తుంది. మనోడు కూడా కెప్టెన్ అయితే జనాలకేమైనా మేలు జరుగుతుందని చెప్పేసి ఓకే అంటాడు. కానీ వీడు గవర్నమెంట్ కోసం ఫైట్ చేయడు. కేవలం అసాక్సా ప్రజల కోసమే ఫైట్ చేస్తాడు. మనోడిని చూసి వేరే కెప్టెన్స్ వీడితో ఎందుకురా బాబా అనుకుంటారు. ఎందుకంటే యూజువల్‌గా ఫైర్ ఫోర్స్‌లో 2 కైండ్ ఆఫ్ ఫైటర్స్ ఉంటారు. ఒకటి సెకండ్ జనరేషన్. వీళ్ళు ఎగ్జిస్టింగ్ ఫ్లేమ్స్‌ని మానిప్యులేట్ అండ్ కంట్రోల్ చేస్తారు. 2 థర్డ్ జనరేషన్. వీళ్ళు డైరెక్ట్‌గా వాళ్ళ ఓన్ ఫ్లేమ్స్‌ని క్రియేట్ చేయగలరు. అండ్ వాటిని మాత్రమే కంట్రోల్ చేయగలరు. కానీ మనోడు హైబ్రిడ్ పైరోకైనెటిక్. అంటే తను ఓన్‌గా ఫ్లేమ్స్ క్రియేట్ చేయగలుగుతాడు. అలాగే ఎక్స్‌టర్నల్ సోర్సెస్ ఉన్న ఫ్లేమ్స్‌ని కూడా కంట్రోల్ చేయగలుగుతాడు. మామూలు కంట్రోల్ కాదు, టాప్ నాచ్ కంట్రోల్. సో, అప్పుడప్పుడు హీరో అండ్ సైడ్ హీరో వీడి దగ్గరికి ట్రైనింగ్ కోసం వస్తూ ఉంటారు. పెద్ద స్ట్రాంగ్ కెప్టెన్స్ కూడా గవర్నమెంట్‌ని క్వెషన్ చేయకుండా నమ్మకంగా పనిచేస్తుంటే, మనోడు మాత్రం ముక్కు, ముఖం తెలియని జోకర్ అనే వ్యక్తి వచ్చి ఒకడు, నాకు గవర్నమెంట్ మీద ఏదో తేడా కొడుతుంది. ఒకసారి వెళ్లి అలా చెక్ చేసుకొద్దామని చెప్తాడు. ఏం ఆలోచించకుండా తన కెప్టెన్ పొజిషన్ రిస్క్‌లో పెట్టి, ఇద్దరు కలిసి హెడ్ క్వార్టర్స్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి అటాక్‌కి వెళ్తారు. అక్కడ కొన్ని వందల మంది ఎనిమీస్‌ని, స్ట్రాంగ్ ఎనిమీస్‌ని తాట తీసి బయటకొస్తారు. ఈ జోకర్ గాడు ఇండివిడ్యుయల్‌గా చానా పవర్‌ఫుల్. ఒక 10, 15 మంది ఎనిమీస్ ఈ జోకర్ గాడిని, హీరో స్క్వాడ్‌ని సరౌండ్ చేస్తారు. ఆల్మోస్ట్ వాళ్ళని చంపేయబోతుంటారు. ఆ టైంలో మనోడు ఎంట్రీ ఇస్తాడు. ఎనిమీస్ చేసే అటాక్ ఒక్కటి కూడా వీడిని తాకదు. పైగా అంతమంది స్ట్రాంగ్ ఎనిమీస్‌ని చూసి వీడు ఎక్సైట్ అవుతుంటాడు లోపల ఫైట్ చేద్దామని. జోకర్ గాడు నీ వల్ల అవుద్దేమో నాన్న, మా వల్ల అవ్వదు అయిపోయింది మా పని వెళ్దాం పదా అని తీసుకెళ్తాడు. ఒక స్ట్రాంగ్ క్యారెక్టరే ఎలివేషన్ ఇచ్చేంత స్ట్రాంగ్ మనోడు. ఫైనల్‌గా ఫైర్ ఫోర్స్ ఎందుకు చూడాలి అంటే నేను చెప్పే ఫస్ట్ రీజన్ షిన్మాన్ బెనిమారు. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. ఫైర్ ఫోర్స్‌లో మీకెవరిష్టమో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సీ యూ సూన్.